అంటే గతంలో ప్రభుత్వాలు మారుతాయి సింబల్స్ మారాలనే రూల్ ఉందా? ఎందుకు తీస్తా ఉంటారు? అటువంటి రూల్ ఏం లేదు ఇప్పటిదాకా. ఇది కొత్తగా చూస్తున్నాం, మేము కూడా మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. సంస్కృతికి భిన్నంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, అది మంచిది కాదు ఎవరికే కానీ, వారికే కానీ రేపు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ. గత 10 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వం ఉండే కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదే. సంస్కృతిని కాపాడే విధంగానే చేసాం తప్ప దానికి భిన్నంగా పోలేదు మేము. అంటే కాకతీయులకు సంబంధించి కళా తోరణాన్ని తీయడము, ఇక్కడ చార్మినార్ని తీసి మారుస్తామనడము, అదేవిధంగా గీత అంటే ఒక 450 సంవత్సరాల నుంచి పేరెనికే హైదరాబాద్ అనగానే ముందు వచ్చేది చార్మినార్. అటువంటి దాన్ని మారుస్తారంటే ఆయన విఘ్నతకే వదిలేస్తారు. అది మేము మాత్రం మా పార్టీ తరఫున ప్రొటెక్ట్ చేస్తాం. ఇది ఎట్లా చూస్తారు సార్? ఒకవైపు కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఏళ్ల విధ్వంసం జరిగింది, అభివృద్ధి చేయలేదు, మా ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అని చెప్తారు. సరే, మేము చేయకుంటే మీరైనా అభివృద్ధి చేయండి, మరి ఇవన్నీ ఎందుకు? అభివృద్ధి జరగలేదని ఎప్పుడైతే మీరు అంటున్నారో మీరు అభివృద్ధి చేయండి. ఉన్నటిని మార్చే అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? ఎట్లా ఉంది సార్ ప్రజల్లో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈ ఎన్నికల తర్వాత తెలుస్తుంది కదా, డెఫినెట్గా తెలుస్తుంది. పబ్లిక్ ఏం పెద్ద హ్యాపీగా లేరు, ఎవరికైనా స్కీమ్లు అటువంటి ఏమి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. దీని తర్వాత మా పార్టీ పరంగా ప్రొటెక్ట్ చేసే కార్యక్రమాలు ఇంకా చాలా ఉంటాయి, వాటిపైన దృష్టి పెడతాం. ఎట్లా చూస్తారని ఇవాళ కేటీఆర్ గారు ఆందోళన కార్యక్రమం చేపట్టడం చార్మినార్ దగ్గర, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ సింబల్స్కి సంబంధించిన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ టోటల్ అస్తిత్వాన్ని, అంటే మొదట ఏంటంటే కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలు వాటికి అంతా విరుద్ధంగా ఇస్తాను ప్రకటించి ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని ఇవాళ కన్మరు చేయాలనే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు చేయాలని చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు కొట్లాడే స్వభావం ఉన్నవాళ్ళు. రేవంత్ రెడ్డి మాటలకు ఎవరు ఆదరారు బెదిరారు, ఎవరు ఊకోరు. కాకతీయ కళాతోరణం కానీ ఇక్కడ చార్మినార్ కానీ 400 చరిత్ర గల చార్మినార్ తెలంగాణకు హైదరాబాద్కి ఐకాన్. హైదరాబాద్ ఐకాన్నే మార్చంటే ఎవరైనా నూకుంటారా? యునెస్కో గుర్తింపు పొందిన దీనికి ఏది చార్మినార్ను అలాంటి ప్రపంచ పర్యాటక రంగంలో ఒక గుర్తింపు పొందిన చార్మినార్ తీసేయాలడం ఒక మూర్ఖత్వం. ఇవాళ గవర్నమెంట్ ఎంబ్లెమ్ చూస్తే ఎవరైనా కూడా ఓహో యునెస్కో గుర్తింపు పొందిందని చెప్పి ఒక ప్రౌడ్గా ఫీల్ కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ రకంగా రాచరిక ఆనవాళ్ళను తూర్చేస్తానే దాని లోపల ఇవాళ ఈ చార్మినార్ లోగోను తీసేస్తామని చాలా మూర్ఖత్వంగా తెలంగాణ ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. గతంలో అసఫ్ జాయిలు, కుతుబ్ షాయిలు, గోల్కొండ నవాబులు ఎంతోమంది తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. మరి అవన్నీ రాచరిక ఆనవాళ్ళే తీసేస్తావా? ఇదేమైనా చార్మినార్ ఏమైనా నిజాం నవాబు కోట కాదు కదా దాన్ని తీసేయడానికి. అలాంటి వాడికి వల్ల మనం కాపాడుతాను, హెరిటేజ్ కింద దాన్ని కాపాడుతున్నాం, ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిధులు వెచ్చించి దాన్ని కాపాడుతుంది, వారసత్వ సంపదను కాపాడుతుంది. అలాంటి డబ్బులు పెట్టి వారసత్వ సంపదను కాపాడే ప్రభుత్వాలు ఇవాళ ఎంబ్లం పెట్టుకుంటే తప్పే ఉన్నది, ఒక లోగోని పెట్టుకుంటే తప్పే ఉన్నది. ఈ రకంగా తీసేయడాన్ని తెలంగాణ సమాజం ఎవరు కూడా అసహించుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని కనుక తీసేస్తే ఉద్యమం మరొక తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం ఉధృతం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ ఒక అంశంతోనే నామరూపాలు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు జూన్ 2కి సోనియా గాంధీని కూడా పిలిపిస్తున్నట్టు తెలుస్తాం, దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ 2004లో ప్రభుత్వం ఏర్పడంగానే తెలంగాణ వచ్చిందా? రాలే కదా. తెలంగాణ ప్రజలు కొట్టాడు, ఎన్నో వందలాది మంది ప్రాణాలు ఆత్మత్యాగం చేశారు. ఎంతోమంది లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఇస్తే దిగి వచ్చి తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కొట్టాడితే తెలంగాణ వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రేమతో దయాదక్షిణ తెలంగాణ ఇవ్వలే. కాబట్టి తెలంగాణ తల్లి అనే గుర్తింపు సోనియా గాంధీకి రాదు. సోనియా గాంధీ ఇవ్వలేదండి, భారత పార్లమెంట్ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి ఈ దేశంలోని పార్లమెంట్ సభ్యులందరూ కూడా మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పడ్డది. సోనియా గాంధీ సొంతగా తీసుకున్న నిర్ణయం కాదు. అట్లా అంటే మరి వాళ్ళు చిదంబరం ప్రకటన వచ్చిన తర్వాత ఎందుకు తెలంగాణ బిల్లు పెట్టలేదు? మళ్ళీ తెలంగాణ ప్రజా ఉద్యమాలు వచ్చిన తర్వాతనే భయపడి రాజకీయ అస్తిత్వం కోసం తెలంగాణ బిల్లు పెట్టారు తప్ప వాళ్ళు తెలంగాణ మీద ప్రేమ లేదు. 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మరి 3వ సంవత్సరంలో ఈ అవతరణ దినోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా జరుగుతుంది? మేము ఇవాళ అధికారంలో లేకుండా బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ సాధించిన పార్టీగా ఉద్యమ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారు 3 రోజుల ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. రేపు 1వ తారీఖు రోజు అమరవీరుల స్తూపం అసెంబ్లీ ముందు నుంచి అమరజ్యోతి వరకు కూడా చాలామంది ఉద్యమకారులు, సబ్బండ వర్గాలు, విద్యార్థులు, డాక్టర్లు, మేధావులు, లాయర్లు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అక్కంచెల్లి ర్యాలీకి వస్తారు. దానికి కేసీఆర్ గారు కూడా రాబోతున్నారు క్యాండిల్ లైట్లతోని. దాదాపు 10,000 మందితోని అమరజ్యోతి వరకు ర్యాలీగా మేము పోబోతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. జూన్ 2 రోజు
తెలంగాణ భవన్లో కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ సభ ఉంటుంది. దాని తర్వాత 3 తారీఖు రోజు జిల్లా కేంద్రాల లోపల ప్రతి జిల్లా కేంద్రం లోపల కూడా వివిధ సేవా కార్యక్రమం ఉంటుంది. జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటాయి. ఈ రకంగా 3 రోజులు తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మొత్తానికి కేటీఆర్ గారు చార్మినార్ దగ్గర రావడం జరిగింది. సో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుండా ఇదే విధంగా నడిస్తే మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ విధంగా ఉండదు? ప్రభుత్వం మొండి వైఖరితో పోతే మాత్రం ఖచ్చితంగా మీరు రోడ్ల మీద కష్టం. మా పని తెలంగాణ ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ, కొట్లాడిన నాయకత్వం, కొట్లాడిన క్యాడర్ మాది. ఈ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు మేము సైలెంట్ కూకుంటామా? ఖచ్చితంగా కొట్లాడతాం. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ లోగోలో కాకతీయ కళాతోరణం చార్మినార్ ఉండే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది.